మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఆఖరికి ఏదైతే 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో సెలబ్రేషన్స్కి వెళ్ళాలంటే కూడా దొడ్డదారిన తార్నాకకెళ్ళి యూనివర్సిటీకి పూర్తి సెక్యూరిటీ తోటి పోలీస్ శాఖని మొత్తం అడ్డంగా పెట్టుకొని ఏదో దొంగలెక్క యూనివర్సిటీలోకి వచ్చి బయటికి వెళ్ళిన పరిస్థితి మనం అందరం కూడా చూసినాం. 10 సంవత్సరాలుగా విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా, అనేక సమస్యల గురించి ఆందోళన చేసిన ఏ ఒక్క రోజు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ అంశాలపైన మాట్లాడిన దాఖలాలు లేవు. మరి వారికి చెంచాలుగా తొత్తులు లేకున్న కొంతమంది పూర్వ ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు ఆ రోజు ఎవరైతే శాసనసభ్యులుగా ఏదైతే వారి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులు బల్క సుమన్ గాని ఇతర గువ్వల బాలరాజు గాని ఇతర సంబంధించిన గాదరి కిషోర్ గారు ఎవరైతే విద్యార్థి నాయకులుగా చెప్పుకుంటారో ఈ విద్యార్థుల సమస్యలపైన ఏ రోజు కూడా వారు నోరు మెదపలే, వారు మాట్లాడలే. కానీ నిన్న ఏదైతే సంబంధించి ఒక ప్రకటనని ఒక సర్క్యులర్ ఏదైతే చీఫ్ వార్డెన్ గారి దగ్గరికి వెళ్ళి ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తే ఆ సర్క్యులర్ని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే మొట్టమొదటిసారి ఆ సర్క్యులర్ మేమేదో రిలీజ్ చేయించినట్టు లేకపోతే ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రిలీజ్ చేసినట్టు కేసీఆర్ గారు దానిపైన స్పందిస్తున్నప్పుడు అవగాహన లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు